వెంటనే పాలు పట్టేయాలి. కొంచెం తేనె పెట్టి పడుకోబెడితే బేబీ పడుకుంటుంది. ఇప్పుడు ఏం అవసరం లేదు. మా కాలంలో అయితే మేము తేనె నాకిచ్చి పక్కన పడుకొని పెట్టేవాళ్ళము బేబీని. పాప 4-5 గంటల వరకు పడుకునేది. అంతవరకు కొంచెం అది ఉంటుంది కదా అమ్మ. లేదమ్మా, 1 గంట లోపే పాలు పట్టేయాలి. బిడ్డకి ఆరోగ్యంగా ఉండాలంటే గంట లోపే పాలు పట్టిస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా ఉంటుంది. అమ్మ చాలా కంగ్రాట్స్ అమ్మా, నీకు పద్ధతి పాప పుట్టింది. సో నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. సో మిల్క్ గురించి చెప్పాలంటే ఎంత ఇమీడియట్ అయితే అంత ఇమీడియట్ తొందరగా నువ్వు పాలు పట్టడం స్టార్ట్ చేయాలి. దీనివల్ల నీకు పాలు తొందరగా రావడం కూడా స్టార్ట్ అవుతుంది. దాని బేబీకి నీకు మధ్యలో బాండ్ పెరుగుతుంది, మీ ఇద్దరి మధ్య అటాచ్మెంట్ పెరుగుతుంది. నా తల్లి అన్న ప్రేమ వేడి వస్తుంది, నీకు నా పాప అన్న ప్రేమ వేడి వస్తుంది. సో ఎంత వీలైనంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి పాలు. తల్లిపాలు ప్రతి పాపకి 6 నెలల వరకు కంపల్సరీ ఇవ్వాలి. పాలు మాత్రమే ఇవ్వాలి, ఇంకేమి లేదమ్మా. స్పీసీస్ స్పెసిఫిక్ అంటారు మీకు. ఆవు దూడకు మాత్రమే పనికి వస్తాయి. ఆ పాలు మనకు పడతారు. నీ బిడ్డకు నీ పాలు ఇవ్వాలి, ఆవు బిడ్డకు ఆవు పాలు ఇవ్వాలి. సో ఆవు పాలు మీకు ఇస్తే ఏమవుతుంది? ఎద్దు మీద వస్తుంది. నెవర్ గివ్. మీ పాప అలాగే మంచిగా అందరిలాగా చదువుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, పెద్దగా ఉద్యోగాలు చేయాలంటే నీ పాలే ఇవ్వాలమ్మా. అమ్మ అట్లా కాదు. 4 నెలల వరకే 4 నెలలకే సెర్లాక్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు తల్లి. 6 నెలల వరకు ఇవ్వాలని మీకు చెప్తూనే ఉన్నాం కదా. మరి సరే నువ్వు పనికి పంపించాలి అంటున్నావు, దానికి వేరే ప్రజ్ఞామయాలు నన్ను అడిగితే నేను చెప్తాను మీకు. ఒకటి అందరు ఎట్లా చేస్తున్నారు మరి? సరే వాళ్ళకి 6 నెలల వరకు లీవ్ ఉంటుంది, 4 నెలలకి పోవాల్సిన వాళ్ళు. బ్రెస్ట్ పంప్ అనేది మనకు అందుకే ఉంటుంది. మనం కాలం మారిన కొద్దీ మనం కూడా మారాలి. మీకు నేను చూపిస్తాను, చూడండి సరేనా? కొన్ని కింద ఇట్లనే పాల డబ్బా వస్తుంది, సేమ్ ఈ వైర్ లేకుండా ఉంటుంది. మనం రొమ్ముకు పెట్టి ఇట్లా పంపు ఉంటుంది, దాన్ని కొట్టిన కొద్దీ పాలన్నీ ఇళ్ళకి వస్తాయి. దీనికి డైరెక్ట్ ముద్ద పెట్టుకొని పక్కన పెట్టుకొని పిల్లగాడు వేసినప్పుడు నువ్వు తాగిపోయాలి. ఇంట్లోనే పట్టుకుంటాను. ఒక 4-5 గంటల వరకు మంచిగా మళ్ళీ తల్లి వస్తుంది, మళ్ళీ తల్లి పాలు ఇవ్వచ్చు. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి మళ్ళీ మామూలుగా ఇట్లా పెట్టి చూడాలి. ఇది సేమ్ ఉంది, చల్లగా లేదు అన్నప్పుడు మళ్ళీ బేబీకి ఇవ్వచ్చు, సరేనా? అంతేగాని మేము డబ్బా పాలు పెడతాము, లేదంటే సెర్లాక్ 4 నెలలుగా పెడతామంటే వాళ్ళ కడుపు అనేది 4 నెలలకి ఘన పదార్థాలు అరిగించుకునేంత శక్తి ఉండదు, సరేనా? ఓకేనా? అమ్మ 24 గంటలు అటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఐస్ ఫ్రిడ్జ్ లో అంటే మనకి చిన్న ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ దొరుకుతాయి. అవి తీసుకొని నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. నీకు మళ్ళీ గల్ల పోషకాలు ఏమి తగ్గవు, నీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు, సరేనా? ఉగ్గు పెట్టాలి, సెర్లాక్ పెట్టద్దు కానీ ఉగ్గు పెట్టాలి. ఉగ్గు ఎప్పుడు పెట్టాలి? 6 నెలలు అయిపోయి తయారు చేసిన వీలు అవుతలేదంటే మన గవర్నమెంట్ వాళ్ళు బాలామృతం ఇస్తున్నారు. బాలామృతం మంచిగా కొన్ని గోరువెచ్చని నీళ్ళు పెట్టి కలిపి పెట్టిన బిడ్డ బలంగా ఆహారంగా మంచి తయారవుతాడు, ఓకేనా? అంతేగాని నువ్వు ఇప్పుడు బలవంతంగా పాలు బంద్ చెప్పించి తల్లి పిల్లకి నష్టం చేయదు, సరేనా? మన ఆంధ్రప్రదేశ్లో చేయాలి మీ అన్నప్రసాదం. బిడ్డకు తల్లి పాలు ఇప్పియాలన్నది తల్లి బాధ్యత కాదు, కుటుంబ బాధ్యత, సరేనా? నీ భావితరం పిల్లగాడమ్మా, నీ మనమడు నీ వంశాంకురం. ఇప్పుడు చేసిన తర్వాత ఇంకా చాలా లైఫ్ నీ పని చేసుకోవడానికి. ఆ పాపం తల్లిపాలు తాగుతూనే ఆరోగ్యంగా గట్టిగా ఉంటాడు. సో తల్లిపాలు 2 సంవత్సరాల దాకా ఇవ్వచ్చమ్మా. దాంతోపాటు మంచి ఘన పదార్థాలు, పండ్లు, తర్వాత ఇంట్లో చిరుధాన్యాలతో, రైస్తో, తర్వాత ఆకులు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయండి. సో దాంతోపాటు తల్లిపాలు కూడా అవసరమే అమ్మా. మళ్ళీ తర్వాత చేసుకోవడానికి చాలా టైం ఉంది, కానీ ఈ టైం దాటిపోతే మళ్ళీ నీకు పాలు ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఆ ఉపయోగాలు బేబీ దక్కవు. కాబట్టి తప్పకుండా పాలు 2 సంవత్సరాల దాకా ఉంటుంది. మా పాపం మధ్యలో కనీసం 2-3 సంవత్సరాలు మన గ్యాప్ ఉండాలమ్మా. దానివల్ల మీ పాప తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆ గ్యాప్ కూడా మెయింటైన్ అవుతుంది. సంవత్సరానికి
జబ్బు చాలా అయిపోయింది, వాతావరణం చాలా కలుషితంగా ఉంది. సో బేబీకి ఇమ్యూనిటీ పవర్ రావాలంటే తల్లిపాల ద్వారానే వస్తుంది, వేరే రాదు. నీకు పాలిస్తే లాభాలు చాలా ఉన్నాయమ్మా. నీకు బేబీకి నీకు అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్, తర్వాత ఫిజికల్ అటాచ్మెంట్ పెరుగుతుంది. తర్వాత నీకు బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రన్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. తర్వాత నీకు ప్రెగ్నెన్సీలో నువ్వు 10 నుంచి 12 కిలోల బరువు పెరగవాలి. ఆ బరువంతా ఫస్ట్ గంట దగ్గర ఆ బరువంతా నార్మల్ అయితే నీకు యథావిధి నీకు ప్రెగ్నెన్సీ కంటే ముందు ఉండే బాగా వస్తుంది. సో ఇవన్నీ నీకు కావాలి కదా. ఇప్పుడేమంటావు? పొద్దుగా లేతే మాకు ఇది తినద్దు అది తినద్దంటే నాకు పాలు ఎట్లా పెట్టాలమ్మా. ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నీకు మనం మంచిగా ఉంటారని అన్ని రకాలు పెట్టావు కదా. అమ్మ నేను చూస్తే మీ కోడి తెలుస్తుందమ్మా. అలా కాదు కదా. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో నా మనవాడు మంచిగా ఉంటారని చెప్పేసి ఆమెకు అన్ని రకాలు పెట్టావు. ఇప్పుడు పాలు మంచిగా రావాలి, బలమైన పాలు రావాలి, తల్లి పాప మంచిగా ఉండాలని తల్లి ఇప్పుడు కూడా తల్లికి మంచిగా రాసుకోవాలమ్మా. నువ్వు అమ్మ చేస్తే తర్వాత చాలా ఉందమ్మా. నీకు ఉన్నవాళ్ళు కూడా అలా తయారు కావాలి కదమ్మా. అలాంటి తల్లి పాలే ఇవ్వాలి. చక్కగా పాప పాజిటివ్ వచ్చింది. మీరు చెప్పడం వల్ల మేము అన్ని పాటించినాం సార్. పాలు పట్టినా నేను 6 నెలల దాకా మేడం ఏం చెప్పిందంటే ఇంట్లో చేసిపోయి పాలముఖం పెట్టమని అవే పెట్టినాము. పాప మంచిగా ఉంది, పాపకు మంచి తెలివితేటలు ఉన్నాయి, పాప మన నీట్ ఎగ్జామ్ రాసింది, సీట్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈమె మా అమ్మ సార్. నాకెక్కడ తెలియదు సార్. తెలిసింది కదా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాల ఇవ్వడం వల్ల ఎంత ఇంటెలిజెన్స్ అవుతారో, ఎలా ఉంటారో. సో అమ్మ ఇప్పుడు మీరు తల్లి అవుతున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారని స్ట్రెస్ తీసుకోవద్దు. ప్రెగ్నెన్సీ నుంచే లోపల మీకు బిడ్డ పెరగడం మొదలైనప్పటి నుంచే బిడ్డ ఆరోగ్యం అనేది మీ చేతిలో ఉంది. ఓకేనా? ఫస్ట్ మీరు రెగ్యులర్గా చెకప్స్కి రండి. ఇక్కడికి స్కానింగ్స్ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయించుకోండి. బరువు జాగ్రత్తగా పెరుగుతున్నారా లేదా, మంచిగా సమతుల్య ఆహారం తీసుకుంటున్నారా లేదా. దీనికోసం మన గవర్నమెంట్ కూడా ప్రెగ్నెంట్ మహిళలందరికీ ప్రోగ్రామ్స్ చేపడుతుంది. వాళ్ళకి గుడ్లు, ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నారు. అన్ని సేవల్ని వినియోగించుకోండి. అండ్ మీకు లాస్ట్ 3 నెలల్లో నిప్పులు కూడా చూసుకోవాలమ్మా. తల్లి పాలు ఇవ్వాలి, నా బిడ్డకి నేనే పాలు ఇవ్వాలని మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అది కూడా చూసుకోండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మా దగ్గర రండి. మేము ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికైనా రెడీగా ఉంటాం. ఓకేనా?